అన్న ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఎవరు తీసుకుపోయారు? అధికారులు తీసుకుపోయారా లేకుంటే ఎవరు తీసుకుపోయారు? అసలు విగ్రహాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా ఎందుకు తరలించారు? ఎక్కడ పెట్టారు? చూడండి, అసలు దీని కథ చెప్తాను నేను మీకు. ఇది ఏదైతే 12 ఎకరాలు వీళ్ళు కాపాడినామని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకరు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మేయర్ అయిన గద్వాల్ విజయలక్ష్మి గారు ఏదైతే ఇక్కడ ఆ రోజు సర్వే జరుగుతున్నప్పుడు వచ్చి తిరిగి ఇది మేము కాపాడినామని చెప్పారో అది పచ్చి అబద్ధం. ఎందుకంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి, కలెక్టర్కి, సిసిఎల్ఏ కమిషనర్కి అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏమని? ఈ శ్రీ వెంకటేశ్వర ఏదైతే లేఅవుట్ ఉందో, ఎమ్మెల్యే కాలనీ ఏదైతే ఉందో, దీన్ని లేఅవుట్ కాకుండా ఈ లేఅవుట్లో వెనకాల ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ వరుసలో, ఈ రోడ్ వరుసలో ఒక 20 ఇండ్ల దాకా వాళ్ళ ప్లాట్ సైజ్ వచ్చి 600 గజాలు. ఈ ఎమ్మెల్యే కాలనీ సొసైటీలో ఉన్నాయి రెండు టైప్స్, ఒకటి 300, ఒకటి 600. ఈ 600 గజాల స్థలాలలో వెనుక ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉందో, ఏదైతే ఓపెన్ స్పేస్ ఉండనో దాంట్లో ఎంకరేజ్ అవుతూ వచ్చిర్రు. ప్రతి ఒక్కరు 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు స్విమ్మింగ్ పూల్లు కట్టుకుర్రు. ఇవన్నీ కట్టిరని చెప్పేసి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ అయ్యి వాటన్నిటిని కూలగొట్టారు. ఇంకా కొంతమంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 166 జియో ఇచ్చిందో ఆ జియో ప్రకారం రెగ్యులైజ్ చేసుకున్నారు. మేము ఒకటే అడిగినాం ఆ రోజు అధికారులని, ఏదైతే ఓపెన్ స్పేసెస్ కాలనీ లేఅవుట్ అయినప్పుడు ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవి లోకల్ బాడీకి చెందినవి ఉంటాయి, ఐదర్ జిహెచ్ఎంసీకి అయి ఉంటాయి లేదా రెవెన్యూకి అయి ఉంటాయి. కానీ అట్లాంటి భూములని రెగ్యులరైజ్ చేయడానికి ఎక్కడ అధికారులకు కూడా అధికారం లేదు, అది క్లియర్. కానీ వాటిని రెగ్యులైజ్ చేసిండు. మీరు రండి, నేను తీసుకుపోయి చూపిస్తా. ఎంతమంది వెనకాల బిల్డింగ్లు కట్టుకుర్రు, ముందు ఇల్లు ఉంటుంది, వెనక బిల్డింగ్ కట్టుకుర్రు. మరి ఇవి అక్రమంగా వీళ్ళకి రెగ్యులరైజ్ చేసిర్రు. అప్పుడు కూడా అధికార పార్టీలో కొంతమంది చిలాయించేటోళ్ళే దీని దగ్గరుండి రెగ్యులేషన్ చేయించారు. అవి ఎవిడెన్స్లు ఉన్నాయి. దమ్ముంటే ఎంఆర్ఓ గారు, ఆమెకు దమ్ముంటే, నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంటే ఆమెకి ప్రభుత్వ భూముల మీద అవి క్యాన్సిల్ చేయమని చెప్పండి, అవి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పండి. అది చేత కాదు. ఎందుకంటే అలా పెద్దోళ్ళు బడాబాబులు ఉన్నారు కదా, ఈడ పేదలు మా దగ్గర మా బస్తీలో ఉండే గొల్ల కులస్తులు ఏవైతే వాళ్ళు మేపడానికి వాళ్ళ వరలు తెచ్చినప్పుడు కానీ అక్కడ ఉన్న 40-50 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న గుడిని, అక్కడ అమ్మవారిని మొక్కుకునేటోళ్ళు, ఆ మొక్కునే దేవుణ్ణి వీళ్ళు రాత్రి తీసుకెళ్ళిపోయి స్మగ్లర్లలాగా తీసుకెళ్ళిపోయి దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదు కదా. ఇంత అత్యుత్సాహం ఎందుకు ఈ భూమి మీద? అంటే ఈ భూమి వెనకాల ఖచ్చితంగా ఏదో కుట్ర దాగి ఉంది. ఈ 12 ఎకరాల భూమిని ఎవరికో అన్యాక్రాంతం చేయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందిస్తలేరు, స్థానిక కార్పొరేటర్ గారు స్పందిస్తలేరు. ఇప్పుడే మా స్థానికుడు ఒక ఆయన చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిరంట నిన్న మేయర్ గారి దగ్గరికి. వెళ్తే ఆమె అంటుందంట, ఇంకో 4 నెలల్లో నా ఎలక్షన్స్ అయిపోతాయి, నా టర్మ్ అయిపోతుంది, నేను వివాదాల్లోకి రాను అంటారు. అరే వివాదాల్లోకి రాను అంటే ఎట్లా? మా ఓట్లేసి గెలిచినాం కదా, మేము గెలిపించినాం కదా నీకు ఓట్లేసి. మరి మాకు సమస్య వచ్చినప్పుడు రాకపోతే నువ్వు ఎందుకు ప్రజాప్రతినిధి ఉన్నావు? రిజైన్ చేసే కదా. నీ వల్ల చేతగానప్పుడు మేము చేసుకుంటాం, నువ్వు రిజైన్ చేసేయి. ఇదా ఆమె స్పందించాల్సిన ప్రక్రియ? స్థానికులం వచ్చినాం, మాకు బాధ అవుతుంది, ప్రభుత్వ స్థలమే కదా. అట్లా నన్ను ఒకటే అడుగుతా అండి, మీ మీడియా సాక్షిగా, ప్రభుత్వ స్థలం అంటే ఎవరిదండి? మాదే కదా, పబ్లిక్గా ప్రజలదే కదా. మరి మా భూమి మాకేయడానికి మీకేం బాధ వచ్చింది? ప్రభుత్వ స్థలాలు ఏవైనా కానీ మావే కదా. మావైనప్పుడు మీరేంది మాకు అలాట్ చేసేది? గుడే కదా కట్టినాం, కళ్ళు దుకాణం పెట్టినామా, సార దుకాణం పెట్టినామా, ఇంకేదైనా చేయకూడని పనులు చేస్తున్నామా? గుడినే కదా కట్టుకున్నాం, దాని తప్పేముంది? ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏంది? ఈ ఎంఆర్ఓ గారు నిజంగా ఆమెకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ షేక్పేట్ మండల్లో ఎన్నైతే గతంలో ఉన్న చంద్రకళ ఎంఆర్ఓ గారు ఏదైతే కాపాడిన భూములు ఉన్నాయో అన్ని భూములకి మేము స్టేలు ఇప్పిస్తుంది. విత్ సాక్ష్యం ఇస్తా. రోడ్ నెంబర్ 10లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుకున్న భూమి కానివ్వండి, 5 ఎకరాల భూమి, ఆ రోడ్ నెంబర్ 2లో ఉన్న భూమి కానివ్వండి, సాగర్ సొసైటీలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి కానివ్వండి, మీకు ఫిలిం నగర్లోకి వెళ్తే గురుబ్రహ్మ నగర్ దగ్గర ఉన్న స్థలాలు కానివ్వండి, అన్నిటినీ లిటిగేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరైతే అప్రోచ్ అవుతారో, ప్యాకేజీలు ముడతాయో వాళ్ళకి ఈజీగా స్టే వచ్చే ఉపాయాలు మేము చెప్తూ ఉంటుంది. ఈమె వచ్చినప్పటి నుంచి ప్రతి భూమి వివాదమే. ఆ వివాదానికి స్టే వచ్చేటట్టు మేము సహకరిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆర్టీఐ వేస్తా. కావాలంటే ఈ ఆర్డీఓ గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, ఈమె చేస్తున్న అరాచకాలన్నింటినీ బయట పెట్టాలి. ఈ ల్యాండ్కు అడ్డు ఉన్నదా? ఈ గుడిని తొలగించడం వెనుక వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు బంజారా హిల్స్లో మీరు ఇప్పుడు ఇక్కడ భూమి విలువ అంటే, మాకు భూమి విలువ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం, మాకు విలువ కాకపోయి ఉండొచ్చు, అది మాకు ఒక గుడి స్థలం. కానీ వీళ్ళకి మాత్రం ఇది 3 లక్షల రూపాయలు గజం పోతున్న భూమి. ఆ విలువను చూసుకొని ఇక్కడ గుడి ఉంటే వీళ్ళు ఎప్పటికైనా అడ్డుపడతారు. దాన్ని మేము వేరేలకు అన్యాక్రాంతం చేయాలంటే అడ్డుపడతారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే గుడిని లేపేసిర్రు, గుడిని లేపేసిర్రు, దొంగతనంగా తీసుకుపోయి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఫిలిం నగర్లో దాచిపెట్టిర్రు. నేను ఒకటే తెలియక అడుగుతా,
ఒక ఎంఆర్ఓ గారు దొంగచాటుగా విగ్రహాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఏంది? దానికి ఒక సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఒక గుడి విగ్రహాన్ని మీరు టచ్ చేయాలంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ ఒకటి ఉంది మనకి, వాళ్ళు అంతే పద్ధతిగా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలి అది. కానీ ఈ విధంగా రాత్రి బట్ట చుట్టి ఏదో దొంగతనంగా చేస్తున్నట్టు, నీ సొంత ఇలాకా కాదు మేడం, నువ్వు సర్వీస్ చేయడానికి ఉన్నావు, పబ్లిక్కి సర్వీస్ చేయడానికి ఉన్నావు, అంతేగాని ఇట్లా దొంగతనాలు చేయడానికి లేవు కదా. నీ మీద ఖచ్చితంగా ఈ ఎంఆర్ఓ అనితారెడ్డి గారి మీద ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ జరగాలి. ఆమె మీద ఈమె చేసిన అక్రమాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ విగ్రహం తరలించడంలో కూడా కొంత ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అని ఆరోపణలు వస్తాయని బాధితులు ఆరోపిస్తున్నారు. అవునండి. మేము ఎప్పుడైతే మా జూబ్లీహిల్స్ లోకల్ కార్పొరేటర్ గారిని నేను అప్రోచ్ అయినా, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయనకు చెప్పిన, అన్న మీ డివిజన్లో పలానా గుడిలో పెట్టిరని మాకు సమాచారం ఉంది, మీరు దయచేసి రండి అంటే ఆయన కూడా మాతో వచ్చిండు. పొద్దున వచ్చి ఆయన ప్రత్యక్షంగా చూసిండు. అక్కడ లోకల్ వాళ్ళని అడిగినాం, మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను మీకు పంపుతా, మీరు కూడా టెలికాస్ట్ చేయండి. వాళ్ళు క్లియర్గా చెప్తారు. మామిడి నరసింహరావు అనేటు అతను ఎమ్మెల్యే అనుచరుడు, ఆయన మాకు ఫోన్ చేసి ఇది లోపల పెట్టించండి, నేను చూసుకుంటా, ఏమనైనా నేను చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి 5,000 రూపాయలు ఈ ఎంఆర్ఓ గారు ఇచ్చి అక్కడ దాచిపెట్టారు. అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు? ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, మామిడి నరసింహరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడు, ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందంటే ఈ భూమిని ఏం చేయబోతున్నారు వాళ్ళు, వాళ్ళు ఇది క్లారిటీ కావాలి మాకు, అంతే కదా. ఎంత ఉంటుంది 12 ఎకరాల భూమి వాల్యూ ఎంత ఉండొచ్చు అందాదా? చూడండి, ఇక్కడ ఎకరం 200 కోట్ల రూపాయలు సుమారుగా ఉంటుంది. ఈజీగా 2,000 కోట్ల రూపాయల భూమి ఇది అయితే చెందితే కనుక ప్రజలకు చెందాలి, అంతేగాని ప్రైవేట్ వ్యక్తులకు చేతికి పోతా అంటే అఫ్కోర్స్ నేను చెప్తున్నా, నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, ఇవాళ వీళ్ళు చేసిన 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. ఈ జియోలు క్యాన్సిల్ అయితే వాళ్ళు బిల్డింగ్లు కట్టిన దగ్గరుండి డిమాలిష్ చేసేదాకా నేను నిద్రపోను, అంతే. ఓకే, మొత్తానికి ఇందులో ఈ గుడి తొలగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ల్యాండ్ను వేరే వాళ్ళకి కట్టబెట్టేందుకే గుడి అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతోనే గుడిని రాత్రికి రాత్రి తొలగించి అక్రమంగా ఆ విగ్రహాన్ని తీసుకుపోయి వేరే ఒక చోట పెట్టారనేది ఇక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, స్థానికులు కావచ్చు, బాధిత వ్యక్తులు కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మోహిత్తో కరుణాకర్, బంజారా హిల్స్.